చేసుకుని ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న సాయి తేజ లేడు. సాయి తేజ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయి తేజ బలవన్మరణానికి కారణం సమతా కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అని అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆ లెక్చరర్ నెంబర్ నా దగ్గర ఉంది. ఒక్కసారి ఆమెకి ఫోన్ చేద్దాం. ఆమె పేరు నేను చెప్పాలని అనుకోవడం లేదు. సో మేడం అని పిలుస్తున్నాను. సో మేడం అని పిలుస్తాను. ఒక్కసారి నేను చాట్లో ఉన్నది కూడా మీకు చదివి వినిపిస్తాను. సో ఆ చాట్ను చూసిన తర్వాత ఒక గురువు స్థానంలో ఉన్న లెక్చరర్ ఒక స్టూడెంట్తో ఇలాంటి చాట్లో అనుమానాస్పదంగా మీకు అనిపిస్తుందా లేదా మీరు కమెంట్ చేయండి. ఒక్కసారి నేను ఒక్కసారి ఆ చాట్ కూడా మీకు చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఆ లెక్చరర్కి నేను ఫోన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఆ లెక్చరర్కి నేను ఫోన్ చేసిన తర్వాత ఆమె తీస్తుందో లేదో చూసి ఆ తర్వాత మనం చాట్ గురించి మాట్లాడుకుందాం. మీరు కూడా కామెంట్ చేయండి. అంతేకాదు ఎక్కడైనా మీ లైఫ్లో మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఇలా మీరు ఫేస్ చేశారా? మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీతో గురువులు ఎలా ఉన్నారు? ప్రస్తుతం మీరు స్టూడెంట్స్ అయితే ప్రస్తుతం మీతో గురువులు ఎవరైనా ఇలా ఇబ్బందికరంగా ఉన్నారా? ఒకవేళ మీరు చదువు కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీతో ఎప్పుడైనా గురువులు ఎలా ఉన్నారా? ఎందుకు అంటే తల్లి తండ్రి తర్వాత మన స్థానాన్ని గురువుకి ఇస్తాం. గురువు స్టూడెంట్ని బిడ్డలాగా చూసుకోవాలి తప్ప కామం కళ్ళతో కాదు చూడాల్సింది. అందుకే నేను మీ అభిప్రాయాన్ని అడుగుతున్నాను. ఇది ఒక సామాజిక కోణం కాబట్టి గురువులే ఇలా ఉంటే విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే పాఠశాలల్లో ప్రేమ పాఠాలు చెప్తాను కామ పాఠాలు చెప్తాను అంటే విద్యార్థులు ఎట్టిపోతారు. ఒక్కసారి నేను ఆమెకు చెప్తాను. డియర్ మేడం, మీపై ఆరోపణలు వచ్చాయి. సమతా కాలేజీలో స్టాటిస్టిక్స్ మేడం ఇద్దరు మేడమ్స్ మీరు బహుశా ఈ న్యూస్ చూస్తూ ఉండుండొచ్చు, ఎందుకంటే ఇది మీ గురించే కాబట్టి. లేదు ఆ మేడంకి తెలిసిన వాళ్ళు ఎవరైనా న్యూస్ చూస్తూ ఉంటే లింక్ పంపించండి, మీకోసమే టెలికాస్ట్ చేస్తున్నారు, న్యూస్ జరుగుతుందని చెప్పండి. ఒక్కసారి మీరు రియాక్ట్ కండి. నాకు ఒక్కసారిగానే షాక్ అయ్యాను, నమ్మలేకపోయాను. ఒక మహిళా గురువు ఇలా మగ గురువులు పనికిమాలిన కొంతమంది పనికిమాలిన మనస్తత్వంతో ఉన్న కొంతమంది మగ గురువులను నేను చూశాను. అందుకే వాళ్ళని కీచక గురువులు అని పిలుస్తాను. సో ఒక్కసారిగా నేను ఈ ఘటన చూసేసరికి నేను కూడా ఒకసారి షాక్ అయ్యాను. అందుకే నేను ఫస్ట్ నమ్మలేకపోయాను. సో ఒకసారి నేను మీతో మాట్లాడతాను మ్యామ్, మీరు ఒకసారి ఫోన్ ఆన్సర్ చేస్తే నిజమా కాదా తెలుసుకోవాలనుంది నాకు. సో మీ వెర్షన్ ఏంటి? అందరూ మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తున్నారు మేడం. సో నేను మీ పేరు చెప్పాలనుకోవట్లేదు, గోప్యంగానే ఉంచాలనుకుంటున్నాను. సో నేను అందుకే మీ పేరు చెప్పను, కానీ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నిజమా అబద్ధమా? మిమ్మల్ని ఇరికించారా? లేదు మీరు అలా ప్రవర్తించారా? మిమ్మల్ని కావాలని తప్పుపడుతున్నారా? లేదు నిజంగానే మీరు అతన్ని లైంగిక వేధింపులకు గురి చేశారా? నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి నేను మీకు ఫోన్ చేస్తున్నాను, మీ నెంబర్ నా దగ్గర ఉంది. మీరు ఒకసారి ఫోన్ తీయండి మేడం, వాస్తవాలు తెలుసుకుంటాను. మీరు ఏ వాస్తవం చెప్తే నేను అది వింటాను. రింగ్ అవుతుంది. ఆ లెక్చరర్ ఫోన్ తీస్తే మీరు ఒకసారి వాస్తవం చెప్పండి. మీరు చెప్పేదే నేను వింటాను. కొన్ని క్రాస్ చేయండి మిమ్మల్ని. మీరేం చెప్తే నేను అది వింటాను. జస్ట్ వాస్తవం ఏంటి మీ మాటల్లో నాకు వినాలని ఉంది. డియర్ మేడం, సమతా కాలేజీలో ఆ స్టూడెంట్ మరణానికి కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న డియర్ మేడం, నిజంగా మీరు అతను లైంగిక వేధింపులకు గురి చేశారా? లేదు మిమ్మల్ని ఇరికిస్తున్నారా? రింగ్ అవుతోంది, ఫోన్ రింగ్ అవుతోంది, ఆమె ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఇంకొకసారి నేను ట్రై చేస్తాను. మేడం, ఒకవేళ మీరు భయంలో ఉండొచ్చు, అది అబద్ధం అయితే మీరు బాధలో ఉండొచ్చు. ఒకవేళ అది నిజమైతే మీరు భయంలో ఉండొచ్చు, అది అబద్ధం అయితే మీరు ప్రస్తుతం బాధలో ఉండొచ్చు. మీరు భయంలో ఉన్నారా, బాధలో ఉన్నారా? మీరు అతను లైంగిక వేధింపులకు గురి చేశారా? ఒకసారి మీరు మాతో మాట్లాడొచ్చు. జస్ట్ మీరు ఏం చెప్తే నేను అదే వింటాను. జస్ట్ మీరు ఫోన్ రింగ్ అవుతుంది కాబట్టి మీరు జస్ట్ ఆన్సర్ చేయండి, నేను క్రాస్ చేయను మిమ్మల్ని. ఫస్ట్ మీరు ఏం చెప్తే నేను అదే వింటాను. మిమ్మల్ని ఇరికించారా, మీరు వేధించారా? జస్ట్ నాకు కావాలి. అండ్ ఆ చాట్ చూస్తున్న మిగిలిన వాళ్ళు కూడా అదే స్కూల్లో చదివిన పాత విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళు కూడా తెలుస్తుంది కదా, మీరు కూడా రియాక్ట్ కండి ఒకసారి. లేదు మీ లైఫ్లో ఇలాంటి గురువులు ఎప్పుడైనా ఉన్నారా? రింగ్ అవుతుంది. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంతమంది చేశారు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కనుక భయం లేదు సార్. 2010లో చాలా అరాస్ట్ చేసేవాడు మా సోషల్ సార్ అని ఒకరు కమెంట్ చేశారు. ఓకే, 2010లో ఒక సోషల్ టీచర్ సోషల్ సార్ వేధించేవాడంట. ఇంకొకరు కమెంట్ చేశారు మీ ఓవర్ యాక్టింగ్. వాళ్ళిద్దరు ఓవర్ యాక్టింగ్ ఏముందని పోనీ మీరు కమెంట్ చేయండి, నేను కూడా అదే అడుగుతున్నా. ఒక టీచర్ అతను మరణించాడు అంటే బహుశా ఈ కామెంట్ చేసింది ఆ స్కూల్ సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి,
లేదు ఆ మేడంకి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే మీ ఓవర్ యాక్టింగ్ వాళ్ళిద్దరూ ఊరేసుకుని చావడం. మరి ఈయన చనిపోయాడు కదా, సాహితీ చనిపోయాడు కదా, డిగ్రీ చదువుతున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఎంతో కలలతో తను చదివించుకుంటుంటారు కదా, లైంగిక వేధింపులకు గురి చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తారు ఆ మెసేజ్ల్లో. దానికి మళ్ళీ ప్రశ్నిస్తే ఓవర్ యాక్టింగా? నేను అడుగుతున్నాను. బహుశా ఇందులో ఓవర్ యాక్టింగ్ అని కమెంట్ చేసిన వాళ్ళు ఆ మేడమ్స్కి చెందిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు. మీరు చెప్పండి ఒకసారి, నేను ఏం అడగను. అవునా కాదా? వేధించారా లేదా? లేదు మేడమ్స్ ఇద్దరు లెక్చరర్స్ని ఇరికిస్తున్నారా? జస్ట్ వాళ్ళ మాటల్లో నేను వినాలని అనుకున్నాను. డియర్ మేడం, డియర్ సమతా కాలేజ్ మేడం, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ మేడం, మీరు అబ్బాయిని వేధించారా లేదా? నేను చాట్ చదువుతాను, వేధించారో లేదో ఒక్కసారి మీరే చెప్పండి. ఇందులో మీ ఓవర్ యాక్టింగ్కి వాళ్ళిద్దరూ చావడం ఖాయమని కమెంట్ చేసిన వాళ్ళు కూడా చెప్పండి. పైన ఉన్నది కూడా చూస్తున్న స్నేహితులు అనుమానంగా పెళ్లి చేయాలి అంటూ ఒకటి పెట్టారు. వాట్ ఈజ్ దిస్ హ్యాపెనింగ్ విత్ సనాతన ధర్మ విమెన్ అని ఇంకొకరు పెట్టారు. ఓకే, మనకు అది కాదు, గురువుకు నేను గురించి చూస్తున్నా. జెండర్ని పక్కన పెట్టేయండి. కొంతమంది పురుష గురువులు ఉన్నారు, కీచక గురువులు, కొంతమంది మహిళా గురువులు ఉన్నారు. కానీ ఇక్కడ సాయి చనిపోయాడు కదా, సాయి చనిపోవడానికి అందులో ఉన్న చార్ట్ ఉంది కదా, అందులో ఉన్న చార్ట్ ఒక్కొక్క లైన్ చదువుదాం. మీరు కూడా చెప్పండి. ఇందులో 2010లో సోషల్ సార్ హెరాస్ చేసేవాడు. ఏ స్కూల్లో చెప్పండి అమ్మా ఒకసారి. నజీన్ బేబీ అని రాశారు. ఒకసారి ఏ స్కూల్లో చెప్పండి. ప్రస్తుతం కూడా నిజంగా సోషల్ టీచర్ అక్కడ ఉంటే బిగ్ టీవీ ఎంక్వైరీ చేస్తుంది. మాకు కావాల్సింది ఏంటి అంటే మంచి సొసైటీ మాకు కావాలి. ఎవరు వేధింపులతో ఇలా గురి కావద్దు, ఎవరు భయపడద్దు, ఎవరు బ్లాక్మెయిలింగ్కి భయపడద్దు. మేము ఉన్నాం, బిగ్ టీవీ మీ వెనుకుంటుంది. మిమ్మల్ని ఎవరైనా వేధిస్తూ ఉంటే బిగ్ టీవీ మీ వెనుకుంటుంది. ఒక్క మెసేజ్ బిగ్ టీవీకి చేయండి చాలు. ఇలాంటి వేధింపులో గురి చేసే వాళ్ళ సంగతి బిగ్ టీవీ చూసుకుంటుంది. ఓకే, ఇద్దరిని కఠినంగా శిక్షించాలి అని కామెంట్ చేశారు. ఎస్, నిజంగా కనుక వేధింపులతో ఒక స్టూడెంట్, ఎంతో భవిష్యత్తు ఉన్న స్టూడెంట్ ఇలా వేధింపులతో చచ్చిపోతే పాపం ఎంత మనస్తాపానికి గురై ఉంటాడు. ఒకసారి ఆ చార్ట్ చూద్దాం. నేను ఒకసారి మీకు ఆ చార్ట్ చదివి వినిపిస్తాను. అందులో ఉన్న ఆ చార్ట్ను కూడా మీరు చదవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే అవుతూ ఉంది. ఆ చార్ట్ను చూసిన తర్వాత మీకున్న డౌట్స్ చెప్పండి. ఎందుకంటే కొన్ని లైన్స్ నాకు చాలా ఇబ్బందిగానే అనిపించాయి. కొన్ని లైన్స్ ఇబ్బందిగానే అనిపించాయి. మాట్లాడు, లేదంటే మా నేను అనడం. మీరే పెట్టారా మేడం అసలు ఇది? మేడం మీరే పెట్టారా ఇది? ఓకే, తర్వాత ఇంకొకటి, నీకు అవసరమైతే రియాక్ట్ అవుతా, లేదంటే లేదు. ఒక పేపర్కి అడిగావని ఇందులో అంటుంది. యాటిట్యూడ్ చూసి చూడనట్టు ఉంటావని అంటుంది. యాటిట్యూడ్ చూసి చూడనట్టు ఉంటావు. ఏంటి మేడం? ఆ అబ్బాయి ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత, అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీరేం చేస్తున్నారు? అబ్బాయి ఏమో విద్యార్థి, స్టూడెంట్, డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నత చదువులు చదివి జాబ్ చేసి పేరెంట్స్ని చూసుకొని బహుశా అబ్బాయి అనుకుంటాడు. ఆ అబ్బాయి ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ వృత్తి ఏంటి, ఆ అబ్బాయి చదువు ఏంటి? చూసి చూడనట్టు ఉంటావు. మీతో చూసి చూడనట్టు ఉంటావు ఏంటి మేడం? ఆ మెసేజ్ ఏంటి మేడం? ఆ పిల్లోడి యాటిట్యూడ్ ఏదో స్టూడెంట్, వాడుకుండే యాటిట్యూడ్ వాడుకుంటుంది. మీ వైపు వాడెందుకు చూడాలి మేడం? నాకు అర్థం కాదు. ఆ తర్వాత అలా చేసిన వెంటనే పైకి మెసేజ్ ఎప్పుడు? ఓకే, 12:55 మధ్యాహ్నం 12:55 తిన్నారా మేడం అని 56కి మెసేజ్ చేశాడు. అని మెసేజ్ చేసింది. ఆ తర్వాత నా మీద జాలి వేయదారా అని మేడం అడిగింది. మీ మీద జాలి ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. మీ మీద జాలి ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. అబ్బాయి ఏమో స్టూడెంట్, ఆ అబ్బాయికి చదువు రాకపోతే మీరు చదువు చెప్పాలి. ఆ అబ్బాయికి బుద్ధి రాకుండా బలాదూరు తిరుగుతూ ఉంటే మీరు జ్ఞానం చెప్పాలి.
మీ మీద జాలి ఎందుకు మేడం, నాకు అర్థం కాదు. ఓకే, ఆ తర్వాత ఇంకొక మెసేజ్ ఏం పెట్టింది, నాకేస్తది. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. నా మీద జాలి వేయిదారా, నాకేస్తది తెలుసా, చి ఇక నేను మారను అనిపిస్తుంది. అబ్బో ఏంటిది, నా మీద జాలి వేయిదారా అని పెట్టింది. నాకేస్తది తెలుసా, నాకు నీ మీద జాలి వేస్తుంది తెలుసా, ఓకే చి ఇక నేను మారను అనిపిస్తుంది. అంటే ఆమె నేను ఇక మారను